ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ అన్నారు. ఇసుక అవసరం ఉన్నవారు తప్పనిసరిగా అనుమతులు పొంది ఇసుక తీసుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రంలో రాత్రి వేళల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొంతమంది రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఆయన అన్నారు. పక్కా సమాచారంతో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి మైనింగ్ అధికారులకు బైండ్ ఓవర్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ట్రాక్టర్ యజమానదారులు అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఇసుకను తరలించుకోవాలని, లేదంటే భారీ జరిమానాలతో పాటు ట్రాక్టర్ సీజ్ చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఉదయం దర్పల్లి గ్రామ శివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు 2 ట్రాక్టర్లు ఉన్నాయని పక్కా సమాచారంతో మేము మరియు మా సిబ్బంది ఒక పక్క ప్రణాళికతో దాడి చేసి వాటిని పట్టుకోవడం జరిగింది. వాటిని పట్టుకొని వాటిని అడగగా వాళ్ళ దగ్గర ఇసుకకు తరలింపుకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని చెప్పారు. వాటిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పంపించడం జరిగింది, యాక్షన్ తీసుకోమని చెప్పేసి. ఇలా చట్టవిరుద్ధంగా ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇసుకను తరలించినట్లయితే వాళ్ళని పట్టుకొని చట్టం ప్రకారం కేసులు బుక్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పడమైనది.